హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు 6 to 12 months బేబీకి ఇంట్లోనే ఉగ్గు తయారీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మా పిల్లలిద్దరికీ కూడా ఇలాగే ఇంట్లోనే తయారు చేసి పెట్టాం. ముందుగా ఒక కప్పు, ఫుల్ కప్పు బియ్యం, అలాగే హాఫ్ కప్ శనగపప్పు, హాఫ్ కప్ పలుకులు, అలాగే హాఫ్ కప్ పెసరపప్పు, అదే కప్పుతో హాఫ్ కప్ కందిపప్పు, ఎర్ర కందిపప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు, హాఫ్ కప్ మినపప్పు. వీటన్నిటిని ఇందులోనే 8 to 10 దాకా బాదం పప్పు, అలాగే జీడిపప్పు కూడా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని 2 times అలా వాష్ చేసుకొని 3 to 4 hours ఎండలో ఎండబెట్టుకొని లైట్గా ఫ్రై చేసి అందులోనే మనం వాము, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు సెర్లాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఒక 2 glasses ఆఫ్ వాటర్ని వేసుకొని బాయిల్ చేయాలి. ఇప్పుడు 6 to 12 months లో బేబీకి 1 spoon చాలు. అంటే వాళ్ళు ఎలా తింటున్నారో చూసుకొని 1 spoon 2 spoon అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను 1 spoon యాడ్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి. 2 glasses అనేది వాటర్ మనం బాయిల్ చేసాం కదండి. ఇప్పుడు మనం 1 glass వాటర్ని తీసుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే సెర్లాక్ మనం పెడుతున్నప్పుడు మధ్య మధ్యలో వాటర్ కూడా మనం ఇస్తాం కాబట్టి ఇప్పుడు 1 glass ఆఫ్ వాటర్ని తీసి సైడ్కి పెట్టుకొని ఇప్పుడు 1 glass ఆఫ్ వాటర్లో మనం ఈ సెర్లాక్ అనేది యాడ్ చేసుకోవాలి. సెర్లాక్ వేసినప్పటి నుండి మనకి నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా అలా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే అది అడిగట్టేసి మాడిపోతుంది. చూడండి, అలా కలుపుతూ మనం సెర్లాక్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చాలామంది పిల్లలు తినరు అంటారు. కొంచెం మీకు స్వీట్నెస్ అనేది చూడండి, చప్పగా ఉన్నట్లయితే తింటే ఓకే, లేదంటే మనం ఒక చిన్న పటికని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి పిల్లలు అనేది తింటారు. మా పాప అయితే ఈ సెర్లాక్ని చాలా ఇష్టంగా తింటుంది. 6th monthలో జస్ట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 7th month నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు మా బేబీకి 7th month వచ్చింది. నేను డైలీ మార్నింగ్ 1 spoon, ఈవినింగ్ 1 spoon అనేది పెడతాను. చాలా ఇష్టంగా తింటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న నోట్ ఏంటంటే, ఇంట్లో ఉన్న పప్పుల్ని, అంటే పొట్టుతో ఉన్న పప్పుల్ని వాడడం మంచిది హెల్త్కి.